ప్రైజ్ ది లార్డ్. దేవుడి దినమందు మనకిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి స్తోత్రాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము తలంచి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దేవుడు విశేషంగా కాపాడాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఈ దినమందు మనకు ఒక వాక్యాన్ని తెలియచేస్తున్నారు. అదేమంటే పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనంలో, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకున్నాము, నీ భుజం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకున్నాము అని తెలియజేస్తున్నారు. దేవుడు మనకి ఆయన స్టాంప్ వేయాలని మన మీద ఇష్టపడుతున్నాడు. ఆయన ముద్ర మన మీద ఉండాలని ఇష్టపడుతున్నాడు. నామాక్షరము అంటే ముద్ర. ఈ ముద్ర దేనికి వాడతారు అంటే ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడి ఉంటుంది. ఏదైనా క్రయ విక్రయాలు చేసినప్పుడు కొనుగోలు చేసేవారి, అమ్మేవారి సంకేతాలు ఆ ముద్ర మీద ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు వారు మనకి ఏమని తెలియచేస్తున్నారు? నన్ను నామాక్షరముగా ఉంచుకొనుము అని తెలియచేస్తున్నారు. ఆ నామాక్షరం మీద ఏముంటుందన్నమాట? యేసు ప్రభు ముద్రలు ఉంటాయి, స్వీకరించిన మన ముద్రలు కూడా ఉంటాయి అన్నమాట. నీ హృదయం మీద ఉంచుకొనుము అని తెలియచేస్తున్నాడు. నీ భుజము మీద ఉంచుకొనుము అని తెలియజేస్తున్నాడు. భుజము దేనికంటే సంకేతము? దేవుని యొక్క శక్తిని మనం నింపుకొని ఈ లోకంలో జయజీతం జీవించడానికి, జయకరమైన కార్యాలు చేయడానికి మన చేతిని ఉపయోగించుకుంటాం. నీ హృదయం మీద ఉంచుకున్నాము అంటే మన హృదయంలోనే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి హృదయ ఆలోచనలు అవి చెడువైనా మంచివైనా, దేవునికి ఇష్టమైనవైనా దేవునికి ఇష్టం లేకపోయినవైనా హృదయంలోనే ఆలోచనలు జరుగుతూ ఉంటాయి, నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి హృదయం మీద ఉంచుకున్నప్పుడు దేవుని ఆత్మ మనలో పనిచేస్తుందని, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకును అని తెలియజేస్తున్నాడు దేవుడు. మనము ఆయన ముద్రను ధరించినప్పుడు దేవుడు మనలో ఉండి పని చేస్తాడు. మనలో ఉండి దేవుని కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనము ఆయన వారము కదా. ఆయన ముద్ర మనం ధరించుకున్నాము. మన భుజం మీద ఆయన ముద్ర ధరించుకున్నాము కదా. మనము ఆయన కొరకు పని చేయగలుగుతాము. ఆయన కొరకు పని చేసి ఆయనను మహిమపరుస్తూ ఉంటాము. ఆయన కొరకు పని చేసి ఆయనకు సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంటాము. అందుకని నీ భుజం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకునుము, నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకునుము అని తెలియజేస్తున్నారు. హృదయం మీద మనము యేసు ప్రభు ముద్ర కలిగి ఉన్నట్లయితే అది ఎవ్వరూ చెరిపేయలేరు. ఏ దుష్టుడు కూడా దాన్ని చెరిపేయలేడు. దుష్టాత్మకు కూడా అవకాశం లేకుండా దేవుడు దానిని మన హృదయంలో భద్రపరుస్తాడు, హృదయంలో వేసుకున్నప్పుడు. కనుక దేవుని కొరకే మనం జీవించగలుగుతాము. దేవునికి మహిమార్థమై మాత్రమే జీవించగలుగుతాము. దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించగలుగుతాము. దేవుని చేత ఆశీర్వదింపబడుతూ జీవించగలుగుతాము. అందుకని నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుకొనుము అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము ఆయన మహిమార్థమై జీవించాలి అంటే ఆయనను మన హృదయములో ముద్రగా కలిగి ఉండాలి. మన నోటి మాటను బట్టి దేవుని మహిమపరచాలి అంటే ఆయన మన హృదయంలో ముద్రగా ఉండాలి. మన చేతి పనుల ద్వారా ఆయనను మహిమపరచాలంటే ఆయన మన హృదయంలో ముద్రగా ఉంటేనే దేవుని కొరకు జీవించగలుగుతాము, దేవుని కార్యాలు చేయగలుగుతాము, దేవుని మహిమపరచగలుగుతాము, దేవునిని సంతోషపరచగలుగుతాము. మన జీవితముల ద్వారా, మన మాటల ద్వారా, మన సమస్తము ద్వారా. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6:17లో కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను యేసు ప్రభు ముద్రలు నా శరీరం మీద ధరించి ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. అది ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయన. అలాగే మరి ఒక చోట యేసు ప్రభు ముద్రలు మీరు కలిగి ఉండాలని మీ కొరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను అని కూడా తెలియజేస్తున్నారు. ఆయన ముద్రలు కలిగి ఉండాలని దైవ సేవకుల ఆశ. దేవుని ముద్ర మనము కలిగి ఉండినప్పుడు మనము ఎత్తబడే గుంపులో ఉంటామని దేవుని యొక్క సేవకుల ప్రయత్నము. నేను కలిగి ఉన్నాను, మీరు కలిగి ఉండుడి అని గలతీయులకు తెలియచేస్తూ ఈ దినమందు మనకు తెలియచేస్తున్నాడు. ఆయన యేసు ప్రభు ముద్రలు కలిగి ఉన్నాడు. అది ఏ విధముగా అంటే ఆయన ఒకటి దగ్గర 40 దెబ్బలు 3 సార్లు తిన్నాడు. యేసు ప్రభు వారు ఒకసారి తిన్నారు, ఈయన 3 సార్లు తిన్నారు. అనేక మార్లు కొట్టబడ్డారు,
హింసింపబడ్డారు, ఏడవబడ్డారు, మరలు కొల్పబడ్డారు, అనేక విధములుగా శిక్షింపబడ్డారు. ఆయన ముద్రలు ఆయన ధరించుకుని ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. యేసు ప్రభు ముద్రలు మనము కూడా ఆయనను సేవించడం ద్వారా, ఆయనను మనము ఒప్పుకొనుట ద్వారా, ఆయనను మనము అంగీకరించుట ద్వారా, ఆయన ముద్ర మనము ధరించుట ద్వారా మనం ఆయనను మహింపరిచే వారముగా ఉంటాము కనుక ఆయన ముద్రను మనము కూడా ధరించవలసి ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి అంటే, దేవుని యొక్క బలము పొందుకోవాలంటే, ఆయన యొక్క ముద్ర మన శరీరం మీద ఉండాలి, మన హృదయం మీద ఉండాలి. ఆయన యొక్క శక్తి మనము ధరించుకోవాలి, ఆయన యొక్క మహిమతో మనము నింపబడాలి. అప్పుడు దేవుడు మన కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు, మన కార్యాలన్నీ జయ జీవితంతో నడిపిస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పని ఫలిస్తూ ఉంటుంది. దేవుని యొక్క ముద్రలు మనం కలిగి ఉండినప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని కార్యాలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు పని చేసినప్పుడు అనేక మందిని రక్షణలోనికి నడిపించగలిగాడు, అనేక సంఘాలు కట్టగలిగాడు, యేసు ప్రభు కొరకు బహుబలముగా జీవించగలిగాడు. ఎందుకు అని అంటే యేసు ప్రభు ముద్రలు ఆయన కలిగి ఉన్నాడు కనుక. మనము కూడా మన దేవుని ముద్రలు మన హృదయం మీద, మన భుజం మీద కలిగి ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు వల్లే మనం కూడా బలమైన విశ్వాసులముగా జీవించగలుగుతాము, బలమైన వ్యక్తులముగా ఉండగలుగుతాము, బలమైన రక్షణ సాక్ష్యము ప్రకటించగలుగుతాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. వినిచిన బిడ్డలను కూడా మీరు దీవించండి. ముద్రలు కలిగిన వారై మీ కొరకు జీవించేవారుగాను, మీ చేత ఆశీర్వదింపబడువారుగాను ఉన్నట్లు మీరు కృప చూపి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.